బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమెరికాలోని టెక్సాస్ లో షీ జాబ్స్ యానివర్సరీ గ్రాండ్ గా జరిగింది. అగైనెస్ట్ ఆల్ యాడ్స్ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్ విజయవంతమైంది. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురికి షీ హీరో అవార్డును అందజేసి ఘనంగా సన్మానించారు. ఇక హరీష్ శంకర్ తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు హరీష్ శంకర్ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చారు. అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన షీ జాబ్స్ వార్షికోత్సవం గ్రాండ్ సక్సెస్ అయింది. అగైనెస్ట్ ఆల్ ఆడ్స్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ కి విశేష స్పందన వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి క్లౌడ్ ప్లాట్ఫారం ఇంజనీరింగ్ సీనియర్ డైరెక్టర్ కునాల్ థాపర్, బొల్లాన్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు చైర్మన్ శ్రీకాంత్ బొల్లా, వెల్స్ ఫార్గో సిఐఓ సునీత చింతలపూడి, విప్రో టాలెంట్ స్ట్రాటజీ అపర్ణ సింగ్ పలువురు ప్రత్యేక అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఇక దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక షీ హీరో అవార్డు అందజేశారు. వాణి పెద్దినేని తేజస్వి ఉర్స్కి ప్రతిష్టాత్మక షీ హీరో అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. ఇక హరీష్ శంకర్ తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకి హరీష్ శంకర్ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రీకాంత్ గారు లాంటి మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ ఇవాళ కలుసుకునే అదృష్టం కలిగింది. ఇందులో ఏమాత్రం అతిశక్తి కాదు. సీన్ ద ఫిలిం, బట్ ఇంత ఫాస్ట్ గా ఆయన కలుస్తా అనుకోలేదు. అందులో ఆయన తెలుగు వాళ్ళు అవ్వడం నిజంగా చాలా గర్వకారణం. అందులో ఆయన ఎలాంటి బేసిజన్ లేకుండా ఒక సినిమా తనపై తీయండి అని చెప్పి ఆయన పర్మిషన్ ఇచ్చారు చూసారా. ఆ విషయంలో ఆయనకి నేను ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ తరఫున ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సన్, నాట్ సేయింగ్ జస్ట్ ఫర్ ద మీడియా ఇస్ హియర్ సార్, ట్రూలీ ఇన్స్పైరింగ్. దృష్టికి విజన్ కి డిఫరెన్స్ చెప్పారు ఆయన ఇక్కడ ఇవాళ. అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఇంతమంది తెలుగు వాళ్ళ సక్సెస్ ఈ దేశంలో చూడండి. మనకి తెలుగులో ఒక సేయింగ్ ఉంటుంది, ఏ దేశం వేగినా ఎందుకు ఆడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని. అలాగా ఇవాళ మాస్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఆడు పక్క దేశంలో జెండా ఎగరేసాడరా అంటారు. ఇంతమంది తెలుగు వాళ్ళు ఇక్కడ జెండా ఎగరేయడం, వాళ్ళందరినీ కలుసుకోవడం చాలా 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 ఆనందంగా ఉంటుంది. స్వాతి నీలభట్ల గారు కానీ, సునీత చంద్రపూడి గారు కానీ వీళ్ళందరినీ చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. అండ్ నిజంగా దే ఆర్ ద రియల్ హీరోస్ యాక్చువల్లీ. దేశంలో ఇంత ఉన్నత స్థానాల్లో ఉండడమే కాకుండా శ్రీకాంత్ గారు చెప్పినట్టు చాలా మంది ఇన్స్పైర్ చేయడం, తమ లైఫ్ తో పాటు చాలా మంది లైఫ్స్ కి వాళ్ళకి చాలా మందికి ఒక కెరీర్, చాలా మందికి ఒక హోప్, ఒక ఫెయిత్ ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం. సో డెఫినెట్ గా షీ జాబ్స్ యానివర్సరీలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇందాక చెప్పినట్టు శ్రీకాంత్ గారు కానీ, ఇలాగ సునీత గారు కానీ, లేకుంటే ఇందాక చెప్పిన కునాల్, వీళ్ళందరినీ చూస్తే ఫస్ట్ టైం ఒక నర్వస్నెస్ వచ్చింది. నిజంగా వాళ్ళు సాధించిన విజయాలు అలాంటివి. అండ్ వెరీ హ్యాపీ టు see those great people actually today. It made my day. Thank you. షీ జాబ్స్ యాన్యువల్ సెలబ్రేషన్స్ లో నేను సారు పార్టిసిపేట్ చేయడం, తెలుగు వాళ్ళ మధ్య ఆనందంగా ఈ సాయంకాలం గడపడం చాలా అద్భుతంగా ఉంది. And I really enjoyed being here, and I had a great honor attending the She Jobs annual celebration event. Swati is a phenomenal human being and a lady Hitler who's doing a great work for women empowerment and underprivileged communities and marginalized communities. Ki whatever work she's putting in will go a long way. I think we need revolutionary leaders like this, and I'm happy to be a part of this association, and we together have to do much more for uplifting people and communities around us. I think this has been an awesome experience, right? Never been into this event earlier, but Swati and her team has done wonders. There were so many events here, right? So people watching in India, they go to these different programs, they talk about corporates, they talk about entertainers, they talk about people from other fields and other walks of life. But doing it here in Dallas, here in Texas, with a movie director, entrepreneurs, people from different walks of life, it's been fabulous, right? Again, can't thank Swati enough. But as we move forward,
I am hoping to see more and more celebrities coming in town. It's an honor for all of us as well. Hi, I'm Tejasvi Ars. I'm associated with She Jobs. I and Swati know each other. And the inspiration behind our organization, right, to help women who have taken a break or have neurodiverse kids, that inspired me a lot. And because of which, I have kind of introduced her to US Bank, my organization, where they can be employed. Women who are trained in our organization can be employed in our organization. I'm very happy that they've completed these number of years very successfully running and helping women in technology. I live in Dallas, Texas, in US, and I work for Wipro. I'm the talent acquisition leader here, and it's been my pleasure and my, I'm a support to She Jobs. We attended this event, and there have been multiple events like this, and I think She Jobs does a great work in terms of diversity and empowering women and empowering the underrepresented community in the region and also in India. So I wish all of them all the very best, and looking forward to working with She Jobs in the future as well. I'm Vani Pedineni. I am an executive leader at Toyota Financial Services. Today, I have been awarded an honorary award from She Jobs for She Hero. Really, I have to say thank you to Swati really and She Jobs for recognizing and celebrating leaders like myself on platform like this. And I have to say Swati is doing a fantastic job at She Jobs. First of all, asking for support from leaders like ourselves, and also for providing a platform for a lot of women, and especially moms of disabled children, to really provide jobs for them. So I really support She Jobs and Swati's efforts in really doing very well. I'm Sunita Chintalapudi. I'm the CIO at Wells Fargo Bank. I've known Swati this year for last, I would say, 8 months. Oh my God, she's such an inspirational entrepreneur. She is a motivation for me as well. I think she always reminds me of there could be many reasons to make excuses of no time, but I don't know how she finds time to do good and good for a better, I would say, world for women. I know she's very, very focused to not only create opportunities for women, but she's also looking to actually create opportunities for neurodiversity, different ability kids and adults in the future. So I'm going to watch her. I think everyone should watch her. Where I'm sure she's going to do great things, and I am honored to actually be a big supporter of her, and blessed to be part of that journey.